నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మైలేరు మల్లయ్య గారు ఉన్నారు. మల్లయ్య గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా అండి. ముందుగా పిలిచిన వెంటనే మా పవర్ 9 స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి, వీక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. మైలేరు మల్లయ్య, ఇదేగా మీ పేరు? అవునండి. సో ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇన్ఛార్జ్ కిందే లెక్క. యా. ఎన్ని సంవత్సరాల నుంచి? పవన్ కళ్యాణ్ గారు 2023 ఎలక్షన్ల ముందు నుంచి ఈ పిఓసి ఇన్ఛార్జ్లు నియమించారండి ఆళ్లగడ్డకి. ఆలగడ్డకి. సో మల్లయ్య గారు ఎప్పుడు వచ్చారు జనసేన పార్టీలోకి? అసలు మీ ప్రస్థానం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీకు సంబంధించిన అంశమే చర్చానీయాంశంగా మారింది. మైలేరు మల్లయ్య గారి భార్య గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తే కూటమిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం లేక 8 నెలలైనా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అనేటువంటి ఒక అంశం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు మల్లయ్య గారు మీరు ఎవరు, ఎప్పుడు వచ్చారు పార్టీలోకి, జెండా ఎప్పుడు పట్టుకున్నారు? సో ఈ అంశాలు మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మాది వచ్చేసి ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలము చిత్రేనిపల్లి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చానండి నేను. సో నేను వచ్చేసి నా విద్యాభ్యాసం వచ్చేసి ఆలమూరులో ఆళ్లగడ్డలో, అలాగే నంద్యాల ఎంఎస్సి బయోకెమిస్ట్రీ నేను బెంగళూరులో చేశాను. సో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేస్తూ ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాడిని అండి. ప్రైవేట్ జాబ్ చేస్తూ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ జాబ్ ఇది చేయలేక నేను మా స్వగ్రామానికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2014 మార్చి 14వ తారీఖున ఏ రోజైతే ఆయన అనౌన్స్ చేశారో నోవాటెల్ హైదరాబాద్లో, ఆ రోజు నుంచి మా గ్రామం చిత్రేనిపల్లె గ్రామంలో జనసేన పార్టీ ప్రస్థాన ఆ రోజు నుండి నేటి వరకు నిర్విరామంగా మేము పార్టీకి పనిచేస్తున్నానండి. 2014 నుంచి చేస్తున్నాను. అప్పుడు అప్పుడు మ్యారేజ్ అయింది సార్ మీకు? అప్పటికి మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయింది, నేను పనిచేస్తున్నాను. సో అప్పటికి పరిస్థితులు కూడా ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో జనసేన జెండా పట్టాలంటే కూడా ధైర్యం చేసే సాహసం చేసే పరిస్థితుల్లో, అందులో ఆళ్లగడ్డలో మెగా కుటుంబానికి అభిమానుల గలం ఎక్కువ ఉండి అయినా కూడా గతంలో 2009లో చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యంలో భూమా శోభానాయురెడ్డి గారు కూడా ప్రచారం తరపున గెలిపించుకున్న అంత అభిమాన గలం, అంత సంఖ్య ఉండి కూడా నియోజకవర్గంలో 2014లో జనసేన జెండా పట్టాలంటే కూడా అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరు ధైర్యం చేసాలని పరిస్థితిలో నేను ఒక మెగా అభిమానిగా, చిరంజీవి గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, నేను జెండా పట్టకపోతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన జెండాను మోసే కార్యకర్తలు లేరు, నాయకులు లేరనే ఆ మాట అనిపించుకోకూడదు మన అభిమానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే సేవా కార్యక్రమాలు నచ్చి, ఆయన సిద్ధాంతాలు నచ్చి, ఇలాంటి వ్యక్తితో నేను ట్రావెల్ అయితే రాజకీయంగా నేను కూడా రాజకీయ ప్రయాణం చేస్తే 10 మందికి నేను కూడా ప్రజలకు సేవ చేసే ఆ సద్భావంతో నేను జనసేన 2014 నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. సో 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో. అవునండి. శోభానాగిరెడ్డి గారు. సో అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారా మీరు? ప్రజారాజ్యంలో నేను అప్పుడు బెంగళూరులో ఉంటేండి జాబ్ చేసేవాడిని. అప్పుడు యువకుడు మీరు? నేను ఒక యువకునిగా అప్పుడే చదువు అయిపోయింది, ఏదో జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. సో అప్పుడు నేను అంత యాక్టివ్గా లేకు, ప్రజారాజ్యంలో లేను. అప్పుడైతే నేను కార్యకర్తగా ఒక అభిమానిగా ఉన్నాను. 2014 ఎన్నికల్లో శోభానాగిరెడ్డి గారు పోలింగ్కి ముందే వారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పుడు ప్రచారానికి సంబంధించి కూటమికి, అప్పుడు కూడా కూటమే, జనసేన పోటీ చేయలేదు, టీడీపీకి బీజేపీకి మీ అధినేత మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు భూమా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఇష్టం లేక ఆళ్లగడ్డ రాలేదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు కూడా చెప్పారు. ఆ ఎపిసోడ్ ఏంటి చెప్తారా? అది భూమా అఖిలప్రియ గారు చెప్పిన విషయం అయితే వాస్తవం అండి, 100%. ఎందుకంటే గతంలో భూమా కుటుంబం ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యం అయితేమి, వారికున్న అభిమానులు ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో మెగా అభిమానులు, అలాగే అత్యధిక శాతం ఉన్నటువంటి బలిజలు కూడా ఆ రోజు మద్దతుతో, అభిమానంతో వారి కుటుంబానికి ఉండడం వల్ల ఆ రోజు ఏదైతే భూమా కుటుంబం చేసిన రిక్వెస్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబం మీద ఉన్న గౌరవాన్ని ఇస్తూ ఆ రోజు మద్దతు కూడా ఇవ్వడం కూడా 100% వాస్తవం. ఆ అభిమానం వారికి ఉందనుకోవాలా? ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అంటే లేనట్టే మెగా కుటుంబం నుంచి వారి కుటుంబం మీద ఉన్నప్పుడు
అలాగే మెగా అభిమానులకు కూడా వారి కుటుంబం నుంచి అంతే ప్రేమమే కోరుకోవడంలో తప్పలేదు. ఆ సహాయం కోరుకోవాలి, ప్రేమ కోరుకోవాలి, వారి సహకారం కోరుకోవాలి. 100%. అయితే మల్లయ్య గారు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు బలిజ, రెడ్డి, యాదవ. సో ఇవి ప్రధానమైన ఓటు బ్యాంకు. సో మేజర్ ఓట్ బ్యాంక్ ఎవరిది? మేజర్ వచ్చేసి అన్ని వర్గాలతో పాటు ఎక్కువ బలిజ సామాజిక వర్గం, నాకున్న సమాచారం వరకు బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నట్లు నాకు సమాచారం. సో బలంగానే ఉంది. బలంగా ఉన్నారు, అంటే జనాభా పరంగా బలంగా ఉన్నారు, రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు అన్ని వర్గాలు. అంటే కీలకంగా అక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలవాలన్నా ఈ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అనేది వారికి అవసరమే. తప్పకుండా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నడుస్తున్నారా మరి అంతా? నడుస్తున్నామండి. ఏదైతే కూటమి ఏర్పడిందో 2024 ఎలక్షన్ల ముందు, ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారి పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము కూటమికి అభ్యర్థిగా భూమా అఖిలప్రియ గారిని అనౌన్స్ కాకముందు కూడా మేము కూటమి ఏర్పడినప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో వారు కూడా మమ్మల్ని పిలవడం జరిగింది. మేము కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నాము, అందరం కలిసికట్టుగా చేశాము. ఈవెన్ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఏదైతే కూటమి అభ్యర్థిగా భూమా అఖిలప్రియ గారిని అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా మేము వారి గెలుపులో జన సైనికులు నిస్వార్థంగా పనిచేసి ఈరోజు వారి గెలుపు కూడా మేము కూడా భాగస్వాములు అయినాము. మల్లయ్య గారు, ఇప్పుడు 3వ విడత నామినేటెడ్ పదవుల్లో మీ భార్య గారికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. అంటే వారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా? మరి మీకు కథ ఇవ్వాల్సింది. మీ భార్య గారికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు కదా, వారు ఎప్పటి నుంచి ఉన్నారు రాజకీయాల్లో? మా భార్య గారు అంటే ప్రత్యక్షంగా లేకపోయినా నాకు రాజకీయంగా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ సహకారం అందించేవాళ్ళు. ఓకే. అలాగే ఫస్ట్ టైం మా చిత్రేంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా జనసేన తరపున మా భార్య మైలేరి సురేఖ గారిని కూడా పోటీ చేయడం జరిగింది. ఆవిడ పోటీ చేశారా జనసేన నుంచి? ఆ రోజు పోటీ చేసే పరిస్థితులు కూడా వైఎస్ఆర్సీపీలో నామినేషన్ వేయడానికి కూడా భయపడే రోజుల్లో నామినేషన్ పత్రాలు కూడా చించేయడం ఏంటంటే నామినేషన్ వేయడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితిలో చిత్రేంపల్లి నా స్వగ్రామంలో మా భార్యతో నామినేషన్ వేయించి మేము పోటీ చేయడం జరిగింది. అలాగే 2021 జరిగే జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మా భార్య మైలేరి సురేఖ గారిని మా సొంత మండలం రుద్రవరం మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేయించాం. పోటీ చేయించి ఆ రోజున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు మా భార్యను నామినేషన్ వేయకూడదు, మీరు ఇక్కడ మా సొంత మండలం ఇది, మేము ఇనామస్ చేసుకోవాలి మండలాన్ని జెడ్పీటీసీ అని పోలీసులతో అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులతో సిఐ గారితో నన్ను బెదిరించి కేసులు పెడతాం నీ మీద నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే బెదిరించి, అలాగే ప్రలోభాలకు కూడా నాకు ఆశ చూపడము, అలాగే మా భార్యను నామినేషన్ చివరి రోజున నామినేషన్ విత్డ్రా చేయకుండా అంటే మేము చేయకపోతే మా భార్యను మా పిల్లలను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కర్నూలుకి నామినేషన్ చివరి 50 నిమిషాల్లో నామినేషన్ టైం అయిపోతాయనే టైంలో మా భార్యను నా పిల్లల్ని తీసుకెళ్ళి నామినేషన్ విత్డ్రా చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసినా కానీ ఆఖరి నిమిషం వరకు మేము నామినేషన్ ధైర్యంగా నిలబడి ఈరోజు మేము ఆ రోజు పోటీ చేసాం. పోటీ చేసిన తర్వాత కరోనా రావడం, కొద్ది టైం బ్రేక్ రావడము, మళ్ళీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా 4 రోజులు టైం ఇచ్చారు ప్రచారానికి. ఆ 4 రోజుల టైంలో కూడా నాకు వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి మీరు ప్రచారం చేయొద్దు, మీకు ఎంత కావాలి ఏం కావాలి అని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, నేను డబ్బుకు భయపడను, భయానికి భయపడను. నా నాయకుడు పార్టీ, నేను పోటీలో ఉండాలి. నేను ఓడిపోతానా గెలుస్తానా వేరే విషయం రాజకీయాల్లో. నేను పోటీలో ఉండడం, నా నాయకుడి మా ఆశయాల సిద్ధాంతం ప్రజలకు తీసుకెళ్ళాలి, నేను ప్రజలకు దగ్గర కావాలి, నా పార్టీ పోటీలో ఉండాలని జెడ్పీటీసీ పోటీ చేశాను. నాకున్న 4 రోజుల టైంలో 3 రోజులే నాకున్న ప్రచారం టైము. అందులో కూడా అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ వైఎస్ఆర్సీపీ నాకు ప్రచారం చేయకుండా ఎన్నో అడ్డంకులు పన్నా కానీ పోటీ చేసి 5,586 ఓట్లు జనసేనకు తీసుకొచ్చి రావడం కూడా మా భార్య రోజు ఓట్లు రావడం జరిగింది. 5,500 ఓట్లు వచ్చినాయి. 5,586 ఓట్లు ఒక రుద్రవరం మండలంలో. నాకు తెలిసి రాయలసీమలోనే ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక రుద్రవరం మా మండలంలోనే ఎక్కువ ఓట్లు రావడం కూడా నాకున్న సమాచారం వరకు కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మొదటిసారి నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి బెదిరించారు, మీరు చేయకూడదు, పోటీ చేయకూడదు ఇక్కడ.
అక్కడికి టీడీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా నామినేషన్ విత్డ్రా చేశాడు, భయపడిపోయి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎక్కడ పడితే అక్కడ ఎంపీటీసీలను కూడా నామినేషన్ విత్డ్రా చేయించేశారు. ఎక్కడికక్కడ నైట్ టైం రాత్రికి మార్నింగ్ తెల్లవారేసరికి ఎలక్షన్ ఉన్నాయనగా రాత్రి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులను కొనేసేశారు, బెదిరించేశారు. బెదిరింపులకు వాళ్ళని బెదిరించేసి నామినేషన్ అయితే వాళ్ళు నామినేషన్ వేసారు. వేసి కూడా వాళ్ళను ఏజెంట్లు కూర్చొనియకుండా ఎలక్షన్లు జరగకుండా ఇది వేసేసారు. అక్కడికి మేనున్న పోటీ చేసిన రుద్రవరం మండలంలో 8-10 గ్రామాలలో సైక్లింగ్ పద్ధతిలో ఒక వ్యక్తి పోయి 5-10 ఓట్లు వేసి వాళ్ళు మా మీద 10,000 మెజార్టీతో గెలిచారు తప్ప అక్కడున్న రాజ్యాంగబద్ధంగా పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఎలక్షన్లు జరిపి ఉంటే ఈరోజు మేము ఈ గెలిచే పరిస్థితి కూడా ఆ రోజు రుద్రవరంలో ఉండేది. అలాంటి తట్టుకొని ఒక ఆళ్ళగడ్డలో ఇంతమంది రాజకీయ నాయకుల మధ్య వ్యక్తి, నేను ఒక సాధారణ ఒక రైతు కుటుంబం వ్యక్తి, మా అమ్మగారు ఒక చిన్న వ్యవసాయ కూలీ చేసే వ్యక్తి, నాన్నగారు చనిపోయిన 15 రోజులకు నేను పుట్టాను. మా అమ్మగారు కష్టపడి ఉన్న ఒక అబ్బాయి కష్టాలు పడినాం, మనం కష్టపడ్డాం, కూలి పని చేసుకొని ఏదో వ్యవసాయం చేస్తున్నాము. మన అబ్బాయి కూడా అలా కష్టాలు పడకూడదు, వాడు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, ఈ లైఫ్ ఉండకూడదని ఆమె ఎన్నో కష్టాలు పడి చదివించింది. దాని తర్వాత నాకున్న బ్యాక్ బోన్ సపోర్ట్ మా మేనమామ గారు ఉండడం వల్ల వాళ్ళు కూడా నాకు ఆర్థికంగాను సపోర్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక మంచి కుటుంబానికి తండ్రి లేని పిల్లవాడు మంచి పొజిషన్ ఉన్నారని వాళ్ళ సహకారం కూడా నాకు ఎంతో చేశారు. అన్నీ చేస్తే మా అమ్మగారు కూడా నేను అనుకున్న ఆలోచన ఏంది, నేను తండ్రి చనిపోయి 10 రోజులకి నేను కోల్పోతే నేను ఎన్నో బాధలు చదివించాను మిమ్మల్ని, నువ్వు ఎందుకు ఈ రాజకీయాలు ఈ సమస్యలు మనకు ఉండకూడదు, ఇలాంటి గొడవలు ఇవన్నీ నాకు నచ్చవు నాన్న, రాజకీయాలు మానేసాయి, మనకొద్దు, రాజకీయం చేయాలంటే డబ్బు ఉండాలి, బలమైన ఒక సామాజిక వర్గం ఉండాలి, మనం ఈ పరిస్థితుల్లో మనకు రాజకీయాలు వద్దు, నాకు పుట్టిన ఒక కొడుకు కూడా నాకు కడుపు బాగా తీర్చొద్దు, నన్ను దయచేసి నా రాజకీయాలను మానేసేయి, మన పని మనం చేసుకుందాం అంటే. కానీ అంతకుముందు 2019లో కూడా ఎలక్షన్ల ముందు జనసేనలకు ఒక బలమైన బీసీ సామాజిక వ్యక్తిని కూడా మేము ఆహ్వానించాం. ఎందుకంటే రాజకీయాలలో ఒకే సామాజిక వర్గం కాకుండా బడుగు బలహీన వర్గ వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు అందరికీ రాజ్యాధికారం, అందరూ రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక బీసీ వ్యక్తిని జనసేనలోకి ఆహ్వానించాం మేము మనస్ఫూర్తిగా. ఆ ఆహ్వానించిన వ్యక్తి జనసేనలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రచారం ప్రోగ్రాం ఆళ్ళగడ్డలోకి వచ్చే ముందు ఓ చిన్నపాటి ఫ్లెక్సీ దగ్గర గొడవ పెట్టుకొని నా మీద 30 మంది దాడి చేశారు. దాడి చేస్తే నా తల పగిలింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆళ్ళగడ్డలో మార్నింగ్ 10 o'clock గొడవ జరిగితే 4 o'clock పవన్ కళ్యాణ్ గారి ఆళ్ళగడ్డ ప్రచారం ఎలక్షన్ క్యాంపెయిన్. సో ఆ సిచ్యువేషన్లో మా మదర్ గారు చాలా ఎమోషన్గా, అంతే కదా, ఒక బిడ్డకు దండం పెట్టి నన్ను కడుపు కోత నాకు ఉంచొద్దన్నా కానీ ఒకడైపోయాను. నేను బతుకుతే రాజకీయం చేసి నా స్వార్థం నేను మానేస్తే, నేను రాజకీయం ఎదుగుతే నేనైతే ఏదైతే కోరుకుంటున్నానో బడుగు బలహీన వర్గాలు ఒక సామాన్యునికి అండగా ఉండాలి. ఇప్పుడు గ్రామాలు ఎలా ఉంటుందంటే 10 మంది బలం ఉన్నోడు ఒకరిని తప్పు చేయకపోయినా వాడు తప్పు చేశాడని వాడిని రాజకీయంగా వాళ్ళ అంగబలంతో ఎన్నో వేదనలు నేను చూశాను. నేనే ప్రాబ్లమ్స్ పే చేశాను. సో ఇలాంటి రాజకీయ సమాజం నుంచి మనము ఎదుర్కోవాలి. మనం కూడా ఒక వేదికను ఉపయోగించుకొని సామాన్యుడికి మన అండగా నిలబడే గొంతు కావాలి. ఆ గొంతు ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారు అయితేనే మనం, ఆ పార్టీలు అయితేనే మనం చేయగలమని నమ్మి నాయకుడితో నేను ప్రయాణం చేశాను. ఆ రోజు కూడా మా మదర్ గారు, నేను ఒకటే చెప్పాను, రాజకీయం నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్మానమ్మా, నేను బతికేది నా కుటుంబం నా భార్య కోసం, కానీ సమాజాన్ని బట్టి నేను 10 మందికి నేను మంచి చేసి వెళ్తాను, దయచేసి నన్ను క్షమించు, ఈ జన్మకి నన్ను క్షమించు, నేనైతే ఏదైతే ప్రయాణం చేయాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారితో నేను చేసి తీరుతానని చెప్పి నేను ఆ రోజు కూడా మా భార్యకు నా పిల్లలకు కూడా నేను చావును చూసి ఇచ్చాను. ఆ రోజు ఆ గొడవలో పవన్ కళ్యాణ్ గారు 30 మంది ఎంటబడి రాడ్లతో కొట్టేశారు. చావును చూసి ఇచ్చి కూడా ఆ రోజుకు వద్దు రాజకీయాలు ఇమ్మించు, చావును చూసి ఇచ్చావు, అవసరమా నీకు, కుటుంబము, నీ
నీ బతికింటే మనం ఏదో ఒక పని చేసుకొని మన పిల్లలను మనం హ్యాపీగా ఉన్నాము, తల్లిని ఆ బాధ నాకు నువ్వు దయచేసి మా అమ్మ కాలు పట్టుకునే పరిస్థితి నన్ను. అయినా కానీ ఎక్కడే కానీ భయపడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, అది ఎనుక ముందంతే. ఇప్పుడు రాజకీయాలు వదిలేస్తాను నేను ఒకటే చెప్పాను. నా శ్రేయోభిలాషులు, నా మేనమామ గారు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు. నా ఫ్రెండ్ మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు నాకు సలహా ఇచ్చేవాడు. ఒక రెడ్డి సమాజ వర్గం అయినా కానీ కులాలకు అతీతంగా కమ్మలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. వద్దు, నువ్వు చాలా సెన్సిటివ్ మైండ్, నీకు రాజకీయాలు వంట పడవు, నువ్వు సెట్ కావు అక్కడ, నీ ఆలోచన విధానం వేరు, కానీ రాజకీయాలు కుతంత్రాలు ఉంటాయి, ఇలాంటివన్నీ తట్టుకొని ఆల్రెడీ రాజకీయం చేయడం నీకు అవసరమా అన్నా కానీ నేను ఏదైతే నా నాయకుడు నమ్మానో, ఒక సామాన్యుని ఈరోజు ఒక జెండా పట్టిన కార్యకర్తకు, ఒక సమన్వయకర్తకు బాధ్యతలు ఇచ్చారు. బాధ్యతలు నేను శిరస వహించి నేను బాధ్యతకు పార్టీకి న్యాయం చేశాను. నా శక్తికి మించి నాకున్న ఒక సామాన్య చిన్న కుటుంబం, ఆర్థికంగాను రాజకీయ అనుభవం లేని కుటుంబం నేను. మా ఇంట్లో కానీ మా బంధువులను, మా ఫ్యామిలీ ఎవరికి రాజకీయాలు లేరు. కేవలం నేను పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన కోసం నిలబడాలి, ఆయన సిద్ధాంతాల కోసము. నేను ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కోట్ల సంపాదించే ఒక సినీ వర్గాన్ని వదిలేసి ఇచ్చి ఈరోజు దేనికోసం పవన్ కళ్యాణ్ గారు మాటలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దెబ్బతిన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు, కుటుంబాన్ని దూషించిన కానీ ఆయన నిలబడ్డారు. మరి ఆ స్థాయి వ్యక్తికే బాధలు, సమస్యలు ఉన్నప్పుడు, మన స్థాయి వ్యక్తులకు మన స్థాయి తగ్గట్టు సమస్యలు ఉన్నప్పుడు మనం దాటుకొని వెళ్ళినప్పుడే కదా మనం రాజకీయాలు ముందుకు వెళ్ళగలం అనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే నేను ఈరోజు రాజకీయాల్లో ఒక కార్యకర్తగా, ఒక సమన్వయకర్తగా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మా భార్యకి వచ్చే స్థాయికి నాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్టుతో ఏదైతే సామాన్యుడు రాజకీయం చేయాలన్నారో అదే సామాన్యుడు రాజకీయాన్ని చేశాడని మల్లయ్యని నిలబెట్టిన వ్యక్తి నా వెనక పవన్ కళ్యాణ్ గారు. కానీ మైలేరు మల్లయ్య గారు అంటే ఇంత కష్టపడ్డారు జనసేన కోసం, ఇంత పోరాటం చేశారు, దెబ్బలు తిన్నారు, చావంచుల వరకు పోయి వచ్చారు. ఓ పక్క మీ భార్య సురేఖ గారు 2 సార్లు పోటీ చేశారు, పంచాయతీ పోటీ చేశారు, జెడ్పీటీసీ పోటీ చేశారు, 2 సార్లు జెడ్పీటీసీకి సర్పంచ్ పోటీ చేశారు. సో ఆవిడ కూడా మీ వెన్నింట నడిచారు. మరి అలాంటిది మీ భార్య గారికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇస్తే 8 నెలలైంది పదవి ఇచ్చి, 10 నెలలు అవుతుంది. ఇంతవరకు మీరు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారంటే అసలు ఏం జరుగుతుంది? మేము కూడా ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారికి మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ పిలుపు మేరకు మేము కలిసి పనిచేసాము, గెలిచాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వారితో మేము కూటమి ఒక సమన్వయకర్తగా నేను కూడా కార్యక్రమాల్లో వెళ్ళేవాడిని. ఎక్కడన్నా ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్ళు ఇన్వైట్ చేసిన వెళ్ళి కార్యక్రమం చేసుకునే వాళ్ళం, బాగున్నది. కానీ ఎప్పుడైతే మేము కూడా కూటమిలో ఉన్నాం కదా, మేము పనిచేసాము, మేము ఒక సామాన్యులను జెండా మోసి మా శక్తి 10 మంది అయినా కానీ మేము నిస్వార్థంగా మీ వెంట నడిచాము, పనిచేసాము. మీరు గెలుపులో మేము భాగస్వాములు అయ్యాము. భాగస్వాములు అయిన తర్వాత కూటమి తరపున మేము కూడా మా ఎమ్మడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేసుకోలేకపోతే రేపొద్దున నేను ఏ విధంగా ఒక సమన్వయకర్తగా, ఒక కాన్స్టిట్యున్సీ ఒక ఇన్ఛార్జిగా నేను కూడా నా మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి నేను కూడా నా ధర్మంగా నాకు అడగకపోయినా నా చుట్టూ ఉన్న పనిచేసిన 10 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్తల కోసము ఒక కూటమిలో భాగంగా మాకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పోస్టులు కానీ అడగడం జరిగింది. సో చెరువు ప్రెసిడెంట్లు కానీ అడిగాను, ప్లస్ విద్యా కమిటీలో అడిగాము, మళ్ళీ వచ్చేసి సొసైటీ సింగిల్ విండో కూడా అడిగాము. దేంట్లో కూడా మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అదేంటి సార్ మల్లయ్య గారు, బలంగా ఉంది పార్టీ. ఆలగడ్డ నియోజకవర్గంలో 2009 ప్రజారాజ్యం గెలిచింది, 40,000 ఓట్లు బలిజి ఓట్లు ఉన్నాయి, మిగతా కమ్యూనిటీలో బలం ఉంది జనసేనకి. అలాంటిది కనీసం మీకు ఇచ్చిన పదవిలో మీరు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే గారికి మీ సహకారం లేదు, ఆవిడ సహకారం మీకు మిమ్మల్ని చేయనివ్వట్లేదు ప్రమాణ స్వీకారం. 8-10 నెలలు అయినా కనీసం ఒక నామినేటెడ్ పదవి పెంచుకోలేకపోతున్నారు. మీరు వెళ్ళి మీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అడగటం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అడగటం ఎందుకు చేయట్లేదు మీరు? దాని విషయానికి వస్తే ఇప్పుడు ఒక బలిజ సమాజ వర్గం అనే కాకుండా బడుగు బలహీన వర్గాలు అందరూ అన్ని వర్గాలతో పాటు జన సైనికులతో పాటు ఎక్కువగా శాతము బలిజ కమ్యూనిటీ నుంచి కూడా వాళ్ళ గెలుపులో భాగస్వామ్యం అనేది వాస్తవం, అది 100% అది. కానీ మేము
ఏదైతే మాకు జనసేన ఒక కూటమి అభ్యర్థిగా మా భార్య మైలేరి సురేఖ గారిని అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన వెంటనే కూడా నేను మర్యాదపూర్వకంగా ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్కి గౌరవ అధ్యక్షురాలు కూడా ఎమ్మెల్యే గారిని గౌరవించుకోవాలి కాబట్టి వారి ఇంటి దగ్గరికి వెళ్ళాను. మా మిస్సెస్ మా జనసైనికులతో పాటు తీసుకెళ్ళి మర్యాద కలవాలని వెళ్ళాను. ఒక బొకే తీసుకొని వెళ్ళి మర్యాద కలవాలని వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళు ఏదో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, కార్యకర్తల మీటింగ్. సో ఆ మీటింగ్లో నేను వెళ్తే లేదు ఈరోజు కుదరదు, మీరు 2-3 days తర్వాత మేము చెప్తాము, తప్పు రండి, ఈరోజు మా మేడం గారిని కలవడం కుదరదని చెప్పారు. అయ్యి ఎమ్మెల్యే గారిని కలవడం, మీరు ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారిని వెళ్ళాను. కలవడం కూడా కుదరదన్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడికో తిరుపతి వెళ్తున్నారు సీఎం గారిని కలవడానికి. సో ఇప్పటికి కుదరదు, మేము టైం చెప్తాం, చెప్పినప్పుడు రండి మీకు కలవండి అని చెప్పారు. దాని తర్వాత నేను ఒక 1 month వరకు దాదాపు ఎమ్మెల్యే గారి పిఏకి నేను కాల్ చేయడం జరిగింది. సార్ ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఫ్రీగా ఉంటే కలుస్తాము అని చెప్పాను. చెప్తాము, ఇది చెప్తాం, అది చెప్తామనేసి వాళ్ళు కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను కూడా 1 month ప్రయత్నం చేశాను. 1 month ప్రయత్నం చేసిన ఒక ఇన్ఛార్జి పొజిషన్లో నాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనప్పుడు నేను ఇంకా నా ఆత్మగౌరవం కూడా నేను కాపాడుకోవాలి. కాబట్టి మీ జనసేనకు ఉంది అదొక్కటే ఆత్మగౌరవమేగా, ఇంకేమున్నాయి మీకు? కేవలం ఈరోజు మేము అనౌన్స్ చేసి 10 నెలలు అవుతున్నా కూడా ఈరోజు మీడియా ముందుకు రాకపోవడానికి కూడా కూటమి ధర్మాన్ని పాటించాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసము పొత్తు ధర్మాన్ని పాటించి మనము చిన్నపాటి సమస్యలు ఉన్నా మనము కూర్చొని మాట్లాడుకోవాలని నేను ఇన్ని రోజులు కూడా మీడియా ముందుకు ఎక్కడ మేము ప్రెస్ మీట్ కూడా పెట్టడం కూడా లేదు. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు ఎమ్మెల్యే గారు. ఇస్తే తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి 15 సంవత్సరాలు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల కోసం మనమంతా కలిసి పనిచేయాలని ఏదైతే కూటమి ధర్మాన్ని మేం పాటిస్తూ మాకు బాధలు ఉన్నా, కన్నీళ్ళు ఉన్నా, కష్టాలు ఉన్నా 10 ఏళ్ళ నుంచి ఒకరు కష్టపడి కూలీ చేసే, ఒక నాలి కూలీ చేసే 500 రూపాయలు చేసే సంపాదించే వ్యక్తి కష్ట కన్నీళ్ళు మేము పనిచేసినా కానీ ఈరోజు అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ మా కార్యకర్తలకు సమస్యలు బాధలు నేను తీర్చలేకపోతున్నాను ఒక వేదన బాధ తప్ప నాకు వచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చిన ఆనందం కంటే మా జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన కార్యకర్తలకు గ్రామాలలో ఒక చిన్నపాటి ఒక పనులు కూడా మేము చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు. గ్రామ స్థాయి నాయకులకు చెప్తే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా మమ్మల్ని ఈరోజు జనసేన కార్యకర్తలు అంటే ఏదో మమ్మల్ని ఒక వైసీపీలు కార్యకర్తలను చూసినట్టు చూసి జనసేన అంటే వాళ్ళను ఇబ్బందులు పెట్టేయడం గ్రామాల్లో కాదు. ఆ తెలుగుదేశం వైసీపీ వాళ్ళు బాగానే ఉంటున్నారు ఇప్పుడు. అవునండి, వాస్తవం. కొన్ని గ్రామాలు అలాగే జరుగుతుంది, ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జనసేనని ఎక్కడున్నా కానీ వాళ్ళు వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల నాయకులు ఒకటే అయిపోయి జనసేన వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మాకేం సమస్య లేకపోయినా వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర కానీ మాకున్న కార్యకర్తల ఇళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏమి, పొలాల సమస్యలు అయితే ఏమి, ప్రతిదీ జనసేన అంటే కారణం చేసేసి మేమే సమస్య మా మీద సమస్య క్రియేట్ చేసి ఎవరికి చెప్పుకోవాలి మేము? మల్లయ్య గారు, మీ గుండెలు మీరు చేసుకొని స్ట్రైట్గా చెప్పండి. ఒక క్వశ్చన్ అడుగుతాను. అధికారంలో భాగస్వామి మీ పార్టీ, మీరు ఇన్ఛార్జ్ ఆలగడ్డ నియోజకవర్గం, మీరు చెబితే పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూ కార్యాలయాలు కానీ మీకు ఎవరైనా విలువిస్తున్నారు, అధికారులు గౌరవిస్తున్నారు? వాస్తవం చెప్పండి. వాస్తవం చెప్పాలంటే ఆ పరిస్థితులు లేవండి. ఉన్నాయని చెప్పామంటే మమ్మల్ని మేము మోసం చేసుకున్నట్లే. ఎందుకంటే 2 సంవత్సరాలు భరించాం, ఓపిక పడ్డాం, బాధపడ్డాం, ఇప్పటికీ బాధలే ఉన్నాం. ఎవరికి చెప్పుకోవాలి? మేము బయటికి వెళ్ళి చెప్పుకుంటే ఒక కూటమి ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీ మాకున్న ఆయన ఒక ఇది సంస్కారం నేర్పించాడు. ఏదైనా సరే బయట మనం బయట మాట్లాడే కంటే కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకోవాలి. నేను కూడా ఏదైతే ఏఎంసీగా మా భార్యకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి జీవో ఇష్యూను కూడా నేను జనసేన పార్టీలో ఉన్న పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాను. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సంబంధించిన పెద్దలు కూడా నేను అందరి దృష్టికి తీసుకెళ్ళాను. కానీ పరిష్కారం లభించలేదు ఇంతవరకు. ఇప్పటికైతే నేను కలిసిన వ్యక్తులు అందరూ అయితే అన్ని పార్టీల పెద్దలు అయితే తప్పకుండా ఏదైనా కూటమి ధర్మాన్ని పాటిస్తాము. ఎప్పుడు అయిపోయాక ఈ 2 సంవత్సరాలు అయిపోయి పడిస్తారా? ఎమ్మెల్యే గారితో మేము సమన్వయం చేసి మీకు సామరస్యంగా పరిష్కారం చేస్తాము అంటున్నారు తప్ప ఇంతవరకు 10 నెలలు అవుతున్నా కానీ దాన్ని
పరిష్కారం దిశగా ఎవరు తీసుకోవట్లేదు. సార్ బాధ అనిపించదా ఎప్పుడన్నా? ఇంత కష్టపడ్డామే, ఇంత జెండా పట్టుకున్నామే, ఎమ్మెల్యే గారు వెనక తిరిగామే, ఒక ఇన్ఛార్జ్ హోదాలో ఉండి మాకు ఏదో ఒక పదవి పొత్తులో భాగంగా ఎక్కడో 10% కూడా రాలేదు, అందులో మాకు ఒక అవకాశం ఆలగడ్డకు వస్తే కనీసం ఎమ్మెల్యే గారు కలవటానికి కూడా ఇష్టపడలేదండి. మీకు ఎప్పుడు బాధ ఆవేదన కలగలేదా? బాధ ఎందుకున్నదని, మేము ఎంతో ప్రేమించి అభిమానించి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అనుకున్నా మనం ఒక ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలవాలనే ఉద్దేశంతో మేము కూడా మా బాధ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మమ్మల్ని టార్గెట్ చేసినా బాధ లేదు మాకు. మేము అభిమానించి మేము ప్రేమించిన వ్యక్తికి ఓట్లేసిన వ్యక్తులే మా గుండెల మీద అంతే బాధ ఎందుకున్నదండి. ఉంటుంది ఆశ ఉందా? ఇంకా 10 నెలలు అయిపోయింది, మహా అయితే ఇంకొక 14 నెలల సమయం ఉంటుందేమో, ప్రమాణ స్వీకారం మిమ్మల్ని చేయనిస్తారు మీ ఎమ్మెల్యే గారు అనే ఒక ఆశ ఉందా? ఒక 1% అన్న లోపల ఉందండి. ఎందుకంటే పార్టీ పెద్దలు కూడా ఏదో ఒక రోజు దీనికి పరిష్కారం చేస్తారనే ఆశ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా వారు బాగుండాలని కోరుకునే వ్యక్తులం మేము, జనసైనికులం, నిస్వార్థంగా. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తారో మాకైతే తెలియదు, కానీ మేము ప్రతి గ్రామంలో మా శక్తి 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, మా శక్తి జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన మద్దతుదారులు ఎప్పటికీ వాళ్ళకు మేము అండగా ఉండాలని కోరుకునే వ్యక్తులమే. కానీ మీరు బాగుండి మీలో మమ్మల్ని ఉంచుకోమని చెప్తున్నాం అంతే తప్ప మమ్మల్ని దూరం చేసేస్తే రాబోయే సార్వత్రిక ఎలక్షన్లు సర్పంచ్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నాయి. రేపొద్దున అభ్యర్థిని గెలుపోవడంలో ఒక్క ఓటు చాలు, అంతే కదా. జనసైనికులు గ్రామాల్లో 10 మంది ఓట్లు లేరంటే గినా మీరు అనుకుంటే గినా అది మీ ఓటమికి మీరు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు తప్ప, మా శక్తిని తక్కువ చేస్తే మీరే నష్టపోతారు తప్ప, మీ అభ్యర్థులకు మీకు మేము గెలిపోవటములను ప్రభావితం చేసి గెలుపుకు మేము కారకులమే తప్ప మీకు మీ ఓటమి కోరుకునే వ్యక్తులం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, వారి అడుగుజాడలు నడవాలనుకుంటున్నాం తప్ప. కనుక కూటమిన్నాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము పని చేయాలని మా కూటమి ధర్మంగా మాకున్న ఈ నిజాయితీగా మేము పనిచేస్తున్నాం. మైలేరు మల్లయ్య గారు, మిమ్మల్ని మీ క్యాడర్ ఎప్పుడు అడగదా? ఏంటి సార్, ఇంకేంటి మనకి సమస్య ఏంటి? 10 నెలల నుంచి మిమ్మల్ని ప్రమాణ స్వీకారం చేయనివ్వట్లేదు, ఇన్ఛార్జి మీరే ఎట్లుంటే మా పరిస్థితి ఏంటని క్యాడర్ రావట్లేదా మీ దగ్గరికి? అడగట్లేదు క్వశ్చన్స్ ఏమి? ఎందుకు లేదండి, రోజు 10 మంది ఫోన్ చేస్తారు. ఏమంటారు? ఏంటన్నా 10-12 సంవత్సరాల నుంచి జెండా మూసావు, కష్టాలు పడ్డావు, దెబ్బలు తిన్నావు, అవమానాలు పడ్డావు, నీ స్థాయిలో నీకే పవన్ కళ్యాణ్ గారు ఏదో నీ కష్టపడినావు, ఒక సామాన్యుడికి నేను అవకాశం ఇవ్వాలా రాయలసీమలోని ఇచ్చారని నియోజకవర్గంలో కాదు రాయలసీమలోని చర్చ జరిగింది. ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి కుటుంబ బిడ్డకు, ఒక కూలీ బిడ్డకు, రైతు బిడ్డకు, అందులో నేను కూడా వ్యవసాయం చేస్తున్నా, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేసి కూడా ప్రైవేట్ జాబ్ చేయలేక నాకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ, దాంతోపాటు నేను టౌన్లో ఒక మొబైల్ షాప్ నడుపుతూ, ఆ మొబైల్ షాప్ నడుపుతూ చిన్నపాటి కార్యక్రమాలు స్టార్టింగ్ జనసేన 2017లో జనసేన సేవాదళం ఏర్పడింది. ఆ రోజు నుంచి బలంగా కార్యక్రమాలు చేస్తూ నాకున్న వ్యవసాయంలో చిన్నపాటి నా కుటుంబాన్ని, నా పిల్లలను చదివించుకుంటూ ఆ వ్యవసాయంలో వచ్చిన డబ్బులు పార్టీ కార్యక్రమాలకు నేను పనిచేస్తూ నేనే కాదు, జనసైనికులు అందరూ, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ నేను ఒక్కరిని చేశానంటే కాదు, ప్రతి చోట జనసైనికుడు ప్రతి ఒక్కరి కష్టం ఉంది. ఈరోజు నీకే ఒక పిఓసి, ఒక ఇన్ఛార్జిగా ఉన్న పొజిషన్లో నీకే న్యాయం జరగకపోతే మాకేం న్యాయం జరుగుతుంది? నువ్వు ఎలా నమ్ముతున్నావు ఇంకా న్యాయం జరుగుతుందని అన్నప్పుడు నాకు కూడా కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఒక అన్న నాకు చేసిన దగ్గర ఒక సమస్య వచ్చింది అంటాడు, అన్న నాకు ఒక లబ్ధిదారుడు రూమ్ రాలేదన్నా, ఇల్లు లేదన్నా, ఇల్లు పెట్టియన్నా, ఒక రూమ్కి పెట్టియాలంటే పెట్టలేని పరిస్థితి. ఒక పోలీస్ స్టేషన్ దగ్గర చిన్నపాటి సమస్య వచ్చిందన్నా ఫోన్ చేయంటే జనసేన వాళ్ళతో పని చేయరు, ఒక టీడీపీ రామస్థాయి నాయకుడు ఫోన్ చేస్తేనే అక్కడ పని అవుతుంది. మేము అక్కడ వెళ్ళి ఒక పిఓసి ఇన్ఛార్జి ఉండి కూడా మేము చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. టీడీపీలో మాత్రం గ్రామ అధ్యక్షుడు ఫోన్ చేస్తే స్టేషన్లో పని అయిపోయింది. అలా ఉంది మా పరిస్థితి. అలా ఉండకూడదని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మనం తెలుగుదేశం పార్టీ నాయకులు వెనక నిలవట్లేదు, పక్కన నడుస్తున్నాం అన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు మిమ్మల్ని వెనకే నెట్టేస్తున్నారుగా.
వెనక నడువినే కాదు, మా పరిస్థితి చెప్పుకుంటే కిందేసి తొక్కుతున్నారు కడుపు మిమ్మల్ని. చించుకుంటే పేగుల కాళ్ళ మీద ఉన్నట్టు మా పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ మళ్ళీ గారు చంద్రబాబు గారు ఏమో పదే పదే చెప్తా ఉన్నారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ఆయన ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేల్లో మార్పు రావట్లేదు, జనసేన ఇన్ఛార్జీలని క్యాడర్ నుంచి చూపి ఎందుకు చూస్తున్నారు, ఇప్పుడు ఎందుకు వాడుకుని వదిలేయాలనే ఆలోచనకు వచ్చారు వాళ్ళు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్ర స్థాయిలో కలిస్తే సరిపోదు. అవును, ఇప్పుడు వాళ్ళు పెద్దలు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తారు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గౌరవిస్తే సరిపోదు. గ్రామ స్థాయిలో కూడా ఒకరికొకరు గౌరవించుకొని ప్రయాణం చేస్తేనే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో విజయాలు చూస్తాం తప్ప, ఒకవేళ గ్రామ స్థాయిలో ఈ కోఆర్డినేషన్ లేకపోతే మనమే చేతిలో వైసీపీ వాళ్ళకి అధికారం ఇచ్చే పరిస్థితులు తప్పకుండా వస్తాయి. దానికి చేతులు కాలేక ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పటికైనా టీడీపీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ప్రేమ కోరే వాళ్ళం, మీ విజయాన్ని ఆకాంక్షించే వాళ్ళం, మీ వెంట నడిచేవాళ్ళు, మీ పక్కన నడిచే వాళ్ళం. వెంటనరా వెంటైనా పక్కనైనా నడవాలి. వెనక్కి కూడా నడవట్లా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు బాగుండే, మీరు ఎప్పుడైనా మెజార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు మీరు పోటీ చేయొచ్చు నియోజకవర్గాల్లో. అవును, మా ఓటు కూడా అవసరమే కదండి. ఒక్క ఓటుతో నాకుతున్న ఒక పెద్ద ఆయన ఒక్క ఓటుతో ఓడిపోతే సర్పంచ్గా ఆయన కుమిలి ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన ఇదైపోయినాడు, కాలం అయిపోయారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా పేరున్న వ్యక్తే. మరి గ్రామాలలో ఒక 10 ఓట్లు ఉండవా జనసేన కార్యకర్తలవి? వాటిని గౌరవించండి. మీ అభ్యర్థుల విజయం కోసము వాటి కోసమన్నా మమ్మల్ని గౌరవించి మీరు విజయం పొందండి. చివరిగా మైలేరు మల్లయ్య గారు, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఏఎంసీ చైర్మన్గా మీ భార్య గారిని ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు? ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు చేయించడానికి? లేదా ఇక సైలెంట్ అయిపోయి రాజకీయాల నుంచి వైదొలుగుతారా? రాజకీయాల్లో వైదొలగడం అంటే నా కట్టే 4 జన సైనికులు పాడే మోసే వరకు నా ప్రయాణము. నాకు రాజకీయాలంటే యాక్చువల్లీ నేను రాజకీయాలు ఒక సెన్సిటివ్, రాజకీయాలు పనికిరాను. నాకున్న ఆలోచనలు, నాకున్న చదువు, నేనున్న పెరిగిన విధానం కేవలం పవన్ కళ్యాణ్ గారితో నేను నిలబడాలి, ఒక నిజాయితీ పనితో నేను పనిచేయాలి అని నేను రాజకీయాల్లోకి ఆయన మీద అభిమానంతో, ప్రేమతో వచ్చాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నాలో కూడా బాధ, నిరుత్సాహం, ఎప్పటికో ఒకసారి నాకు సమస్యలు, బాధలు ఎక్కువైనప్పుడు కూడా నేను కూడా ఎందుకు వచ్చాను రాజకీయాలకి? అవసరమా నాకు? నేనున్న నా ఫ్యామిలీ కష్టాలు, బాధలతో నా తల్లిని కూడా నేను కడుపు బాధను, మంటను ఆమెను న్యాయం చేయలేకపోతుంది. ఏ తండ్రికైనా చదువుకున్నాక ఒక మంచి స్టేజ్కి వచ్చాక తల్లిని సుఖపెట్టాలనుకుంటాను. అవును, నా భవిష్యత్తు, నా జీవితం ఏమో చదివేటప్పుడు ఆమె కష్టపెట్టాను, చదివిన తర్వాత ఒక తల్లిని బాగా చూసుకునే పొజిషన్లో ఈ రాజకీయాల్లోకి వచ్చి ఆమెను కూడా ప్రతిరోజు నేను దినగండంగా ఆమె ఇది అవుతుంది. తప్పకుండా రాజకీయాల నుంచి నేనేదైతే 10 మందికి సామాన్యుడికి అండగా నిలబడాలని వచ్చానో, నా పాడే 4 జన సైనికులు మోసే వరకు చేస్తే జనసేనలోనే రాజకీయాలు చేస్తా తప్ప వేరే ఆలోచన నేను కొన ఊపిరి ఉన్నంత వరకు అది జరగదు. చేస్తే జనసేన నా రాజకీయ భవిష్యత్తు. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక రైతు బిడ్డ ఈరోజు జనసేన ఆలగడ్డలు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవును సపోర్టు 100%. లేదండి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయండి బ్రహ్మనాయుడు గారు? మొత్తం డబ్బు చుట్టూ నడుస్తుంది. డబ్బు, సామాజిక వర్గాలు, అవును, ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడాలంటే, బయటికి వెళ్ళాలంటే భయం. ఎవరేం చేస్తారేమో. దినగండంగా ప్రాణాన్ని గడిచేతిలో పెట్టుకొని బతికే ఉన్న పరిస్థితుల్లో నా అండ ఎవరున్నారని నా భయం, నా ధైర్యం ఎవరు? నా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అంతే తప్ప నేను ఎవరికి భయపడను. నా మీద ప్రయత్నం చేసి నన్ను ఇబ్బంది పెట్టాలా, దాడి చేయాలనే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, అలాంటి ఆలోచనలు ఉంటే దయచేసి క్షమించుకోండి. నేను రాజకీయాల్లో భయపడితేనో, నా కుటుంబాన్ని మీరు వ్యక్తిగతంగా దాడి చేస్తానో, నా కుటుంబ సభ్యులను
భయపెడితేనో, నా కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా దాడి చేసి నన్ను సమాజంలో బలహీనం చేయాలనుకుంటే అది మీ పొరపాటు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన ఏం కలగన్నారో ఆ కలలు తీరే వరకు నా ప్రాణం ఉండాలని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడవుతారో నాకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశించిన ఆ ఫలితాలు ప్రజల్లోకి వెళ్ళే వరకు నా భగవంతుని కూడా అంతవరకు నాకు ఆయుష్యమని కోరుకుంటా తప్ప అంతకుమించి నా కుటుంబానికంటే కూడా కాదు, నా బిడ్డల కంటే కూడా కాదు. ఎందుకంటే నాకు ఆ ధైర్యం ఎందుకంటే తండ్రిని ముఖం చూడకపోయినా 15 రోజులకు పుట్టి నిండు నెలల అమ్మగారు 42 సంవత్సరాల ప్రయాణంలో నేను ఇంతవరకు అన్ని భరించి వచ్చానంటే 14 సంవత్సరాలు నా పిల్లలకు జీవితాన్ని ఇచ్చాను. తండ్రి ఎలాంటి వాడో చూశారు వాళ్ళు. తండ్రిని చూడకుండా నేను ఈ పొజిషన్కి వచ్చానండి. ఇన్నేళ్ళు ఎంతో కొంత నా బిడ్డలకు నా తండ్రి ఆ ప్రేమను కూడా పంచాను. అంతకంటే నాకు వచ్చిందేం లేదు, పోతే పోయిందేం లేదు. తప్పకుండా రాజకీయాలకు ఉండే తీరుతా. సమస్యలు ఏదన్నా ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారితో కూడా మేము కూర్చొని పరిష్కరించుకొని, ఒకవేళ ఆ స్థాయిలో కానప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, లోకేష్ గారితోనే పార్టీ పెద్దలు, కూటమి పెద్దలతో మేము కూర్చొని తప్పకుండా తొందరలో దీనికి పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు అయితేమి, తెలుగుదేశం క్యాడర్ అయితేమి త్వరలో కలిసి మేము యథావిధిగానే ఇంతకుముందు పనిచేసినట్టు కూడా రాబోయే సార్వత్రిక ఎలక్షన్లో కూడా మేము కలిసి పనిచేయాలని, ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా త్వరలో ప్రమాణ స్వీకారం జరిగేటట్టు ఎమ్మెల్యే గారు, కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కూడా దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాను. జరగకపోయినా కానీ పార్టీ పెద్దలు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా దానికి నేను కట్టుబడి తప్పకుండా నేను కూటమి విజయానికి పనిచేస్తాను. ధన్యవాదాలు మైలేరు మల్లయ్య గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, తన కట్టె కాలే వరకు జనసేన పార్టీలోనే ఉంటానని ఖచ్చితంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అంశాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకొని తమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియని ఒప్పించుకొని తమ భార్యతో ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించుకునే విధంగా ముందుకు వెళ్తున్నానంటున్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మైలేరు మల్లయ్య గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా.